ప్రభాకర్, వివేక్ కాళ్లకు బలపం కట్టుకుని మరీ నియోజకవర్గం అంతా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలో గెలుపు కోసం నేరుగా సీఎం రేవంత్ రెడ్డి బరిలో దిగుతున్నారు. ఓ భారీ సభతో పాటు 5 రోజుల పాటు రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోల వల్ల ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు రోడ్ షో, ఒక ముఖ్యమంత్రి రోడ్ షో చేయాల్సిన అవసరం ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? నిజంగా మనం ఇవ్వాల్సిన పథకాలు చేసినప్పుడు 6 హామీలు లేదంటే ప్రజలకి స్వచ్ఛందంగా మనం పని చేసామనిపిస్తే ముఖ్యమంత్రి వచ్చి నిలబడి ఒక స్పీచ్ ఇస్తే సరిపోతుంది. ఇన్ని రోడ్ షోలు ముఖ్యమంత్రి చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి స్థాయిని దిగి మరీ ఆయన ప్రచారం చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోతున్నాడు. ఆయన కనీసం గుర్తు చేయండి. ముఖ్యమంత్రి స్థాయి రోడ్ షోలు చేసే స్థాయి కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటువంటి రోడ్డు మీదకి వస్తే ఎంత ఇబ్బంది ఉంటుంది. ఆ రోజు ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటి? 5 రోజులు ఎంత ఇబ్బంది పడాలి ప్రజలు? మరి ముఖ్యమంత్రి అనేటువంటి రోడ్ షోలు పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదా ఇదేమన్నా ఉప ఎన్నిక, కేవలం ఉప ఎన్నిక ఇదేమి ఫైనల్ ఎన్నిక కాదు. దీనివల్ల ఏమి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపో, ఏమీ జరగదు. కానీ ఈ ఉప ఎన్నికకి సెపరేట్గా ఒక రోడ్ షోలు క్రియేట్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం. జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు ఇప్పుడు ఏదైతే రూట్ వాళ్ళు మ్యాప్ వేస్తా ఉన్నారో ఆ రూట్స్ మొత్తం కూడా బిజీగా ఉండే ఏరియా, ఆఫీసెస్కి వెళ్ళే ఏరియా అదంతా. మరి ఈ క్రమంలో ముఖ్యమంత్రి వస్తున్నాడంటే 3 రోజుల పాటు ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి ఎవరు ఇబ్బంది పడతారు? మళ్ళీ అదే ప్రజలు కదా ఇబ్బంది పడేది. మీరు రోడ్ షోలు చేసే స్థాయి దాటిపోయారు ముఖ్యమంత్రి. మీరు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి మీ స్థాయికి దిగజారి మళ్ళీ ఇప్పుడు రోడ్ షోలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఈ ఎన్నికలో మీరు ఒక బహిరంగ సభ పెట్టడమే చాలా గొప్ప విషయం ఒక ముఖ్యమంత్రిగా. ఎవరిస్తున్నారో ఈ ఐడియాలో మనకు అర్థం కానుగా. 5 రోజులు రోడ్ షోలు పెడితే మరి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడాలా? ప్రజల పరిస్థితి ఏంది? నిజంగా మీరు చిత్తశుద్ధిగా పనిచేసి ఈ 20 నెలలు ఏవైతే ఉన్నాయో, దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు ఏవైతే మీరు పని చేశారో నిజంగా కరెక్ట్గా మీరు పని చేసామన్న దృష్టి మీకు ఉంటే ఈరోజు ఈ రోడ్డు షోలు పెట్టాల్సిన పని లేదు, ఇన్ని సభలు పెట్టాల్సిన పని లేదు. తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, లేదా వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ కాళ్ళకి బలపం కట్టుకుని మరీ తిరగాల్సిన పని లేదు. మనం పని కరెక్ట్గా చేసుంటే, ప్రజలకి చేస్తామన్న హామీలు కరెక్ట్గా వాళ్ళకి అమలయ్యి ఉండుంటే ఈరోజు మనం ఈ రోడ్ షోల మీద డిపెండ్ అయ్యి, బహిరంగ సభల మీద డిపెండ్ అయ్యి ఇంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉప ఎన్నికకి ఇంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఈ ఉప ఎన్నికలో నిజంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల ఒరిగేది ఏముండదు, బీఆర్ఎస్ పార్టీ గెలవడం వల్ల ఒరిగేది ఏముండదు. కానీ దీనికి ముఖ్యమంత్రి డైరెక్ట్గా 5 రోజులు బహిరంగ సభ, 5 రోజులు రోడ్ షోలు చేసి బహిరంగ సభలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్పితే ఏముండదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్